నా ప్రాణం పోయినా సరే బీసీల గెలుపు ఆగదు. పాలకులకు బోడె రామచంద్ర యాదవ్ ఆఖరి హెచ్చరిక. ప్రాణం పోతున్నా సరే తగ్గేదేలే తేల్చి చెప్పిన బోడె. మరోవైపు వెల్లువెత్తుతున్న మద్దతు, కదులుతున్న ప్రజాక్షేత్రం. ఆరోగ్యం క్షీణిస్తోంది, శరీరం సహకరించడం లేదు. కానీ ఆయన సంకల్పం మాత్రం నిప్పు కనిలా ఉంది. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు పాలక వర్గాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. దీక్షా శిబిరం నుంచి ఆయన విడుదల చేసిన మాటలు ఇప్పుడు బీసీ లోకంలో ఉద్వేగాన్ని నింపుతున్నాయి. బీసీల 5 న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు నా దీక్ష ఆగే ప్రసక్తే లేదు. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ పోరాటం కొనసాగుతోంది అని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ పోలీసుల ద్వారా దీక్షను భగ్నం చేయాలని చూస్తే పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఒకవేళ బలవంతంగా దీక్ష ప్రాంగణం నుంచి తరలిస్తే జరిగే ప్రతి అవాంఛనీయ ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి అని పాలకుల కళ్ళు తెరిపించేలా హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ఏదో ఒక మొక్కుబడి ప్రకటన కాదు, స్పష్టమైన పరిష్కారం వచ్చే వరకు మంగళగిరి గడ్డపై ఈ సమరం సాగుతూనే ఉంటుందని బోడె రామచంద్ర యాదవ్ సింహ గర్జన చేశారు. రామచంద్ర యాదవ్ నినాదం ఇప్పుడు ఒక సామాజిక విప్లవంగా మారింది. దీనికి నిదర్శనంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఎంతో మంది ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశా వంగవీటి, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముఖ్తర్ అలీ, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇలాపురం శ్రీనివాస్, మాజీ హిస్టరీ బోర్డు డైరెక్టర్ వాజిద్ ఖాన్, బీసీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎన్వి రావు, వీరందరి రాకతో మంగళగిరిలో బీసీల ఐక్యత విశ్వరూపం దాల్చింది. కులాలు మతాలకు అతీతంగా అణచివేతకు గురవుతున్న వర్గాలన్నీ బోడె వెనుక నిలబడ్డాయి. ప్రభుత్వం ఇప్పటికైనా అహంకారం వీడి పరిష్కారం దిశగా అడుగులు వేయకపోతే ఈ సెగ తాడేపల్లి ప్యాలెస్ను తాకటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.